ఒకే ఒక్క అడుగు కోట్లాది అడుగులకు మార్గదర్శనమైంది. అబ్ కి బార్ 400 పార్ అంటూ నినదించిన బీజేపీకి భారీ ముచ్చెమటలు పట్టించింది. ప్రత్యర్థులు అవహేళన చేసిన, దూషించిన ఆ అడుగు ఆగలేదు. వాస్తవాలు అబద్ధాలతో ప్రచారం చేసిన, సత్యం మొదలుపెట్టిన ఆ పోరు ఆగలేదు. ఇండియా కూటమిని ముందుండి నడిపించి అవమానాలకు ఎదురు నిలిచి దృఢంగా నిలబడ్డ ఆ పోరాట యోధుడు రాహుల్ గాంధీ. ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏకు ఓటమి భయాన్ని అతి దగ్గరగా రుచి చూపించిన ధీశాలి రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ భారతదేశ రాజకీయాల్లో ఆయన ప్రభంజనం. ఎగసి పడుతున్న ఓ అగ్ని కణం. తాజా ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన భారీ సీట్ల వెనుక రాహుల్ గాంధీ అంతులేని కష్టం దాగి ఉంది. ఎన్డీఏ కూటమి బీటలు వారడం వెనుక రాహుల్ సాగించిన సుదీర్ఘ పాదయాత్ర ఫలితముంది. శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు తిరిగి పునర్వైభవాన్ని తీసుకురావడానికి, అనేక సమస్యలతో అల్లాడుతోన్న దేశ ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇవ్వడానికి, కోట్లాది సంపదలకు వారసుడైన ఈ రాకుమారుడు కోట్లాది అడుగులకు సారథిగా మారాడు. ఎండకన్నెరగని సుకుమారుడు ప్రజల కోసం సామాన్యుడిలా మారి ఒంటరిగా అడుగేశాడు. తండ్రి, నానమ్మ ఆశయాల సాధన కోసం యావత్ భారతావనిని ఏకం చేశాడు. ఎన్నో అవమానాలను తన అమ్మలాగే చిరునవ్వుతో భరించాడు. భారత్ జోడో యాత్ర ప్రకటించిన నాడు ప్రత్యర్థుల నుంచి ఎన్నో అవమానాలు, అవహేళనలు అయినా వాటన్నింటినీ చిరునవ్వుతోనే ఎంతో ఓపికగా భరించాడు. తానేమిటో మాటల్లో కాకుండా చేతల్లోనే చూపించాలి అనుకున్నాడు. అనుకున్నది చేసి చూపించాడు. రాహుల్ వేసిన మొదటి అడుగు కోట్లాది అడుగులకు బాట అయింది. తన వెంట వచ్చిన కోట్లాది మందికి సారథిగా మారింది. రాహుల్ వెంట జనం చేరుతూ జనసందోహమైంది. రాహుల్ అడుగు పెట్టిన చోటల్లా జనం ప్రభంజనమయ్యారు. అయితే రాహుల్ కు ఆ ప్రయాణమేమి నల్లేరు మీద నడకలా అంత సజావుగా సాగలేదు. ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవాంతరాలు. తాను పెట్టుకున్న లక్ష్యం, గమ్యం తెలియనంత దూరం. దారంతా చీకటి, రోడ్డంతా గతుకులు, చుట్టూ వెక్కిరింతలు, వేళాకోళాలతో వెనక్కి లాగాలి అని చూసే ప్రత్యర్థులు. దీనికి తోడు ఒకానొక సమయంలో నడవడానికి సహకరించని కాలినొప్పి. ఆ సమయంలో ఒక వృద్ధురాలు చూపిన ఆదరణ రాహుల్లోని సంకల్పాన్ని మరోసారి తట్టిలేపింది. తన కోసం కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. అంతే, ఆ క్షణం నుంచి అదే సంకల్ప బలంతో రాహుల్ అసలైన ప్రజా జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాడు. ప్రజల్లోనే తిరిగాడు, ప్రజల కోసం తిరిగాడు. ప్రజల్లోనే తనను తాను తెలుసుకుని కొత్తగా జనించాడు. ప్రజల కోసం జ్వలించాడు. ప్రజల్లో నుంచే విజేతగా తిరిగొచ్చాడు. భారత్ జోడో యాత్రలో, ఆ తర్వాత చేసిన న్యాయ్ యాత్రలో సరికొత్త రాహుల్ ను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. అన్ని రంగాల వారి, అన్ని వృత్తుల వారి కష్టాలను స్వయంగా పరిశీలించి తెలుసుకున్నాడు రాహుల్. ట్రక్ డ్రైవర్లు, చాక్లెట్ మేకర్లు, ఇలా ఒక్కటేంటి, తన సుదీర్ఘ యాత్రలో కనిపించిన ప్రతి ఒక్కరి కష్టాలను అడిగి తెలుసుకున్నాడు. నాయకుడంటే అల్లంత దూరం నుంచి పలకరించి దండాలు పెట్టి వెళ్లిపోయేవాడు కాదని, దగ్గరకొచ్చి తమ కష్ట నష్టాలను స్వయంగా అడిగి తెలుసుకునేవాడని ప్రజలకు అర్థమయ్యేలా తెలియచేశాడు. నాయకుడంటే జనాల చేత జేజేలు కొట్టించుకునేవాడు కాదని, జనంలో నుంచి పుట్టేవాడని నిరూపించాడు రాహుల్. అవతలి వాళ్లు ద్వేషాన్ని రగిలిస్తే తాను ప్రేమను పంచుతాను అంటూ చిరునవ్వుతోనే ప్రజలకు చేరువయ్యాడు. మోదీ ప్రభుత్వంలోని లొసుగులను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో రాహుల్ సక్సెస్ అయ్యాడు.
అందుకే రాహుల్ ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా జనం జేజేలు పలికారు, హారతులు పట్టి బ్రహ్మరథం పట్టారు, తమ గుండెల్లో గుడి కట్టారు. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ గాంధీల కుటుంబంపై దేశ ప్రజలకు ప్రత్యేకమైన అభిమానం ఎలా ఉంటుందో ఆ సంఘటనలు మరోసారి రుజువు చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాహుల్ చేసిన ఈ యాత్రలు ఒకెత్తైతే లోక్సభ ఎన్నికల ప్రచారం రాహుల్ స్టామినాకు మరొక సవాల్ అన్నట్టుగా మారింది. సార్వత్రిక ఎన్నికలు మోదీ వర్సెస్ రాహుల్ అన్నట్లుగా ప్రచారం చేశారు ప్రత్యర్థులు. ఓటమెరుగని ధీరుడు మోదీ అంటూ ప్రొజెక్ట్ చేశారు బీజేపీ నేతలు. 2014లోనే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2019లో అంతకు మించి ఫలితాలు సాధించి 2024కి ఏకంగా 400 టార్గెట్ పెట్టుకుంది బీజేపీ. ప్రత్యర్థి తలెత్తి చూడాలంటేనే గుండెలు జారిపోవాలన్న రీతిలో బిల్డప్లిచ్చింది. మోదీ కరిష్మా అంటూ ప్రతిపక్షాలను భయపెట్టాలని చూసింది. తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం ఎన్డీఏ కూటమిని ఇండియా కూటమి ఢీకొట్టగలదా అనే సందేహించారు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అందరి అంచనాలను తలకిందులు చేసింది. రాహుల్ గాంధీ నేతృత్వంలో మిత్రపక్షాలతో ఇండియా కూటమిగా ఏర్పడి అబ్ కీ బార్ 400 పార్ అంటూ నినదించిన మోదీకి భారీ షాక్ ఇచ్చింది. ఇదంతా కేవలం రాహుల్ గాంధీ దూకుడుతోనే సాధ్యమైంది. ఇక ఎన్నికల ప్రచారంలో అగ్నికి వాయువులా తోడైంది చెల్లెలు ప్రియాంక. ఎదురే లేదనుకున్న మోదీ అండ్ కోకు ఓటమి భయాన్ని అతి దగ్గరగా రుచి చూపించారు వీరిద్దరు. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఊపిరి సలపకుండా చేశారు. బీజేపీ కూటమికి గనుక 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్నే మారుస్తారంటూ ప్రచారం మొదలుపెట్టారు. రిజర్వేషన్లు ఎత్తేయాలి అనే పాలసీ ఆర్ఎస్ఎస్ ది కాబట్టి మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లన్నీ ఎత్తేస్తారని గట్టిగానే ప్రచారం చేశారు. ఇది బాగా వర్కౌట్ అయింది. దీని మీద ప్రధాని మోదీ, అమిత్ షా జోడీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడం గాని రిజర్వేషన్లు ఎత్తేయడం గాని చెయ్యమంటూ చెప్పుకోవాల్సి వచ్చింది. అదాని, అంబానీ, మోదీ బంధం పైన రాహుల్ వరుస ప్రశ్నలు ఎక్కుపెట్టారు. ప్రాంతీయ సమస్యలపై నిలదీస్తూ ఉతికారేశారు. మొత్తానికి ఈ ఎన్నికల ఫలితాలతో రాహుల్ గాంధీ బలమైన సంకేతాలు పంపించగలిగారు. పార్లమెంట్ లో ఓ బలమైన నాయకుడిగా రాహుల్ గాంధీ ప్రొజెక్ట్ అయ్యారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నమ్మకంతో సాగిపోతే అడుగు తడబడిన, శత్రువు వెనక్కి లాగిన, వెక్కిరింతలు, వేళాకోళాలు ప్రతిబంధకాలుగా మారిన తట్టుకుని నిలబడగలం, విజేతగా నిలబడగలవని రాహుల్ నిరూపించారు. ఈ ఫలితాలతో కాంగ్రెస్ లో నూతనోత్సాహం పెళ్లుబుకుతోంది. నాన్నమ్మలోని సంకల్ప బలం, నాన్నలోని సహనంతో ధీరుడిగా నిలిచిన రాహుల్ 2029 భవిష్యత్ రాజకీయ చిత్రాన్ని ఈ ఎన్నికల్లోనే చూపించేశారు అంటున్నారు పరిశీలకులు.